కోటయ్య క్యాంప్ డబుల్ బెడ్రూమ్లను పరిశీలించిన యలమంచిలి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండల కోటయ్య క్యాంప్ పరిధిలో గల డబుల్ బెడ్రూమ్లను మంగళవారం రోజున పరిశీలించిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్లను పరిశీలించి వాటి నిర్మాణం త్వరగా చేపట్టుటకు చర్యలు తీసుకోవాలి అని వర్ణి తహసీల్దార్ వినతిపత్రం అందజేయడం జరిగింది. వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేయటకు హౌసింగ్ అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ను కూడా ఈ విషయం తెలియజేయగా త్వరలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు అందజేసేలా చూస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మరియు మా నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి పరిస్థితి ఉందో దానికి అనుగుణంగా ఈరోజు ఉన్న బడ్జెట్లకు అనుకూలంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల కాడికి పెద్ద ఎత్తున మరి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా గత ప్రభుత్వంలో లాగా కాంట్రాక్టర్లని లేకపోతే మధ్యవర్తుల్ని ఇన్వాల్వ్ చేసి నిధులు దుర్వినియోగమైనటువంటి పరిస్థితి కాకుండా ఏదైతే ఒక గ్రామీణ లబ్ధిదారుడు లేదా పట్టణాలు ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా వాళ్ళకు నేరుగా ఏదైతే చెల్లింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని నేరుగా కాంట్రాక్టర్ వ్యవస్థ కాకుండా లబ్ధిదారుడు అకౌంట్లకి డబ్బులు వెళ్ళేటట్టు మంచి నిర్ణయం తీసుకుని మళ్ళీ దానికి జీఎస్టీ అని లేకపోతే కాంట్రాక్టర్ల కమిషన్ అని లేకపోతే మధ్యవర్తులు అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఇండ్ల మంజూరు పైసలు, ఇండ్ల మంజూరు తర్వాత మళ్ళీ ఇసుక కేటాయింపుల్లో కూడా ఇండ్ల పేరు తీసుకొని బయట అమ్ముకోవటం, మళ్ళీ జీఎస్టీ పేరు మీద వచ్చేటువంటి 36,000 రూపాయలు వాళ్ళే తీసుకోవటం, ఇవన్నీ లబ్ధిదారులను పీల్చి పిప్పు చేసి ఏదో ఇండ్ల పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇసుకను ఫ్రీగా ఇద్దాం. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి ఇసుక ఫ్రీగా ఇచ్చేటట్టు ఏదైతే సిమెంట్ కానీ స్టీల్ కానీ మరి ఇప్పటికైతే ప్రచారంలో మరి మార్కెట్లో ఉన్నటువంటి సిమెంట్ని 260 రూపాయలు, 280 రూపాయలు ఒక రేటు నిర్ణయించి ప్రభుత్వం దాని మీద పూర్తి బాధ్యత తీసుకుని సిమెంట్ తక్కువగా, ఇనుము కూడా 54,000 కట్ల ఇచ్చేటటువంటి పరిస్థితి కల్పించి ఓ సామాన్య లబ్ధిదారుడు తనకున్నటువంటి కొద్దిపాటి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము కలుపుకొని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఇల్లు లేదు నాకు అనేటువంటి పరిస్థితిని పోగొట్టి మరి ఇండ్ల పథకాన్ని తెచ్చినటువంటి క్రమంలో భాగంగా మరి ఈరోజు సత్యనారాయణపురంలో ఏదైతే గత ప్రభుత్వం ఒక 120 ఇండ్లకు మంజూరు ఇచ్చి మరి వాటిని పూర్తి చేయకుండా మరి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితిని మరి ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లబ్ధిదారులు మాకు ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేదు అనేటువంటి పరిస్థితిని మరి లబ్ధిదారులందరినీ స్థానిక తహసీల్దార్ దగ్గర తీసుకొచ్చి అదేవిధంగా హౌసింగ్ డిఈ మరియు కాంట్రాక్టర్తో మాట్లాడి వారిని మరి పూర్తి చేసేటట్టు దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, మరి దానికి మాకు సహకారం ఏం కావాలి. ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగితే మరొక 120 మంది లబ్ధిదారులకి ఏదైతే ఇల్లు లేని, ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో కేటాయించేటట్టు దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రత్యేకంగా ఇవాళ తహసీల్దార్ గారితో సమావేశం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి రాబోయే 2-3 నెలల్లో పూర్తి కంప్లీట్ చేసి లబ్ధిదారులకు కేటాయించేటట్టు ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.